మంచి సబ్జెక్ట్ ఈరోజు తీసుకున్నారు. మీకు చదువుతో పాటు ఎలా బ్రతకాలి, సొసైటీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎలాగా మనం ఫేస్ చేయాలనే దాని గురించి ఒక చక్కని కార్యక్రమం ఈరోజు. ఫైర్ సేఫ్టీ మనం చూస్తూ ఉంటాం, మన కళ్ళ ముందే ఫైర్ యాక్షన్ జరిగితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలాంటి ప్రిపరేషన్ మనకు ఉంటే కనుక ఇటువంటి సంఘటన జరిగినా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళి మనం కొంతమంది రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఆచార్య గారు వారు ఎంతోమంది రక్షించారో చెప్పారు అనేక యాక్సిడెంట్స్లో. వారి జీవితం ధన్యమైంది ఒక విధంగా చెప్పాలంటే. అలా మనం కూడా మనకి ఎదురైనా మనం ఎలా ఫేస్ చేయాలి, లేదంటే మనం ముందు జరుగుతున్నప్పుడు వారిని ఎలా రక్షించాలి అనేది వారి ద్వారా మనం నేర్చుకుందాం. నేర్చుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి మనం ఇదంతా కూడా. ఇదే కదా ఇంకా అనేక అంశాలు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఏదైనా మార్షల్ ఆర్ట్స్, కరాటే, ఇది ఏదో ఫైట్ చెప్పారు బ్లాక్ బెల్ట్, ముఖ్యంగా అమ్మాయిలకి. మరొకసారి క్లాప్స్ కొట్టడం. మీ తరఫు నుంచి మీరు కాకా పడుతున్నాను. రేపు పొద్దున మీకు వొకేషనల్ ప్రోగ్రామ్ లిస్ట్ ఇచ్చారు మాస్టర్ గారు. నేను ఆ ప్రోగ్రామ్ చేయాలంటే సుమారుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది. అర్థమవుతుందమ్మా. టీచర్ జీతం అనే మెటీరియల్ అనేవి మాకు ఎంత ఇస్తుందో గవర్నమెంట్ తెలీదు. క్వాలిటేటివ్గా చేయాలని అంటారు సార్. కాబట్టి సార్ కూడా మెటీరియల్ హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మన జూట్ బ్యాగ్స్ కంప్యూటర్ స్టడీకి ఇస్తున్నాం. దానికి మెటీరియల్ సార్ హెల్ప్ చేస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ జూట్ బ్యాగ్స్ తయారు చేస్తాం మనం. అవి సార్ ఏదైనా చెప్తే అది చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. నన్ను ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు? రోటరీయా? ఓకే. ఎప్పుడు చూసారు? నేను వచ్చాను ఇక్కడికి, ఇది థర్డ్ టైం ఏమో రావడం. మీకు క్రాఫ్ట్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఒకసారి వచ్చాను. ఒక US అమ్మాయిని తీసుకొని వచ్చాను. అవునా? అదే నన్ను గుర్తుండదు, ఆ అమ్మాయి గుర్తుంటుంది. యా, ఆ రోజు యాక్చువల్గా మీరందరూ వెరీ బిజీ ఇన్ యువర్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్. అప్పుడు నేను వచ్చాను. అండ్ ఆల్సో ఒకసారి స్టార్టింగ్ ఆ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఒక 5 days కోర్స్ 7 days కోర్స్ ఏదో చేసినప్పుడు వచ్చాను. స్టార్టింగ్ డే ఆ రోజు పేపర్ బ్యాగ్స్ కూడా ఇచ్చినట్టున్నాను. అవి చేశాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇయర్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పంపించారు జూట్ బ్యాగ్స్ మేకింగ్ గురించి. అలాగే ఓకే, కంప్యూటర్ లిటరసీ అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా చేశాం కదా. పేరెంట్స్కి చేసాం. మీరు మీ పేరెంట్స్ వచ్చారా? Among your parents who came for training session, raise the hands. మీ దగ్గర ఉన్న పేరెంట్స్ ఎవరు వచ్చారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ? యా, ఓకే, ప్రైమరీ. ఓకే 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 సరే. ఇప్పుడు సెషన్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా. మీకు ఏం అర్థమైంది ఫైర్ అండ్ సేఫ్టీ గురించి? ఏం అర్థం కాదు. అబ్బాయి అంతసేపు చెప్పారు, పాస్ అన్నారు, ABCDF అన్నారు. ఈ లేదని ఎందుకు అడగలేదు ఎవరు? ABCDF కదా, ఈ లేదు అని ఎందుకు అడగల? మర్చిపోయాము ABCDలు. థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్. సో ఈ ఎందుకు లేదు? ఇన్ ఇండియన్ స్టాండర్డ్స్ we have removed it because electrical fire is not a class of fire, but other countries are using, like USA and other people are using, but in India we have removed E-class. E-class is electrical fire. సో థ్యాంక్ యూ. అంటే నేను క్వశ్చన్ అడగలేదు, మీరు ఎందుకు అడగలేదు అని అడుగుతున్నాను. బికాస్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఆస్క్ us. మీరు మొహమాట పడక్కర్లా. మీకు ఇక్కడ ఏమీ మిమ్మల్ని ఎవరు దెబ్బలాడరు, మిమ్మల్ని ఎవరు ఏమనరు. మీకు అర్థం అవ్వాలి. బికాస్ యూ హ్యావ్ టు నో వాట్ యూ హ్యావ్ టు డూ వెన్ యూ హ్యావ్ ఏ ఫైర్, నాట్ ఓన్లీ అట్ స్కూల్, వేర్ ఎవర్ యూ గో. అది అవ్వడానికి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? ఇప్పుడు ఆయన చెప్పారు 5 class ఫైర్స్ అని. ఎక్కువగా మనం ఇంట్లో చూసే ఫైర్ ఏంటి? సో అయితే విన్నారు కానీ చెప్పడానికి మొహమాటం అంతే. ఓకే, దెన్ స్కూల్లో ఎక్కువ ఏ ఫైర్ రావచ్చు? ఏది? ఎలక్ట్రికల్ ఫైర్ అసలు లేదంటున్నారు కదా. అంటే రీజన్ మేబీ ఎలక్ట్రికల్ కానీ కాజ్, దట్ ఈస్ కాజ్, దట్ ఈస్ నాట్ టైప్ ఆఫ్ ఫైర్. సో ABCD
డి ఈ నాలుగిట్లో ఏది ఏ బి సి డి మర్చిపోయారు పూర్తిగా. ఎక్కువ మనకి ఇక్కడ ఏముంటాయి? గ్యాస్, ఫ్యూయల్, ఎక్కువగా So, A class will have. మోస్ట్లీ ఏ క్లాస్, Wood, paper, వుడ్, glass. పేపర్ అవేగా ఉంటాయి. Class A. రీజన్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మీరు అనేది అదే కదా, ఎక్కువ రీజన్ అది అవ్వచ్చు కానీ క్లాస్ ఆఫ్ ఫైర్ ఇస్ అగైన్ డిఫరెంట్. క్లాస్ ఆఫ్ ఫైర్ ఏ అవ్వచ్చు. సో అందుకే మీకు ఇప్పుడు డెమో కూడా ఏబిసిఏ చూపిస్తానంటున్నారు వాళ్ళు. సో మీకు మీరు వై వీఆర్ ఆర్గనైజింగ్ దీస్ టైప్ ఆఫ్ సెషన్స్ టు చిల్డ్రన్ లైక్ యూ. ఏది ఎలక్ట్రికల్ ఫైర్ అసలు లేదంటున్నారుగా. అంటే రీజన్ మేబీ ఎలక్ట్రికల్ కానీ కాజ్ దట్ ఈస్ కాజ్ దట్ ఇస్ నాట్ టైప్ ఆఫ్ ఫైర్. సో ఏ బి సి డి ఈ నాలుగిట్లో ఏది ఏ బి సి డి మర్చిపోయారు పూర్తిగా. ఎక్కువ మనకి ఇక్కడ ఏముంటాయి? గ్యాస్, ఫ్యూయల్, ఎక్కువగా So, A class will have. మోస్ట్లీ ఏ క్లాస్, Wood, paper, వుడ్, glass. పేపర్ అవేగా ఉంటాయి. Class A. రీజన్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మీరు అనేది అదే కదా, ఎక్కువ రీజన్ అది అవ్వచ్చు కానీ క్లాస్ ఆఫ్ ఫైర్ ఇస్ అగైన్ డిఫరెంట్. క్లాస్ ఆఫ్ ఫైర్ ఏ అవ్వచ్చు. సో అందుకే మీకు ఇప్పుడు డెమో కూడా ఏబిసిఏ చూపిస్తానంటున్నారు వాళ్ళు. సో మీకు మీరు వై వీఆర్ ఆర్గనైజింగ్ దీస్ టైప్ ఆఫ్ సెషన్స్ టు చిల్డ్రన్ లైక్ యూ ఇస్ మీరు బాగా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఏబిసిడిఎఫ్ అంటే ఎవరో వినరు, మీరైతే వింటారు, గుర్తుంచుకుంటారు. అండ్ ఆల్సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇక్కడే కాదు, బయటకు వెళ్ళి మీ కమ్యూనిటీలో వెళ్ళినప్పుడు కూడా యూ ఎడ్యుకేట్ దెమ్. యూ ఎడ్యుకేట్ యువర్ పేరెంట్స్, యూ ఎడ్యుకేట్ యువర్ ఎల్డర్ బ్రదర్స్, ఎల్డర్ సిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళని ప్లీజ్ డూ దట్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్, దట్ ఈస్ వై వీఆర్ హియర్ టు టెల్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైర్ అండ్ రోడ్ సేఫ్టీ. Thank you so much for the opportunity, and we have to thank Srinivas Garu, the principal of the school, and also all the students who are present here, and also JCI for organizing this event. Thank you so much. ఏం చేస్తారు ఈయన? ఓకే, ఇంకా ఆయన ఏం చేస్తారంటే, నేను అడుగుతున్న ప్రొఫెషనల్ కాదు, మీకేం హెల్ప్ చేస్తున్నారు? ప్రతి ఈవెంట్ అంట, అది చాలా మాకు. ఓకే, ఈయన కూడా రోటరీ క్లబ్ విశాఖపట్నం మెంబర్, అండ్ ఆల్సో ఈ ఇయర్ అయితే డిస్ట్రిక్ట్ లో స్కిల్ డెవలప్మెంట్ చైర్ కూడా. అలాగే ఆయన జనశిక్ష సంస్థాన్ అనే ఒక ఆర్గనైజేషన్ లో ట్రైనింగ్ ఆఫీసర్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. Fire extinguisher. Okay. On this, what is written here? ABC class and C class fires you can use it. Okay. Now I will show you how to operate this. How to put out the fire in a room outside. These two things are and how to operate the extinguisher. To operate the extinguisher, please remember a short word: pass. P-A-S-S, pass. No, exam passing, no? Like that, you remember pass. Pass is P for pull, A for aim. So you'll be pulling off the pin. Then you'll be aiming. Okay, you'll be aiming. Then squeeze. Squeeze this is the grip. Then powder will come. Then do kick sweeping. So I'll repeat. Pass, pull, aim, squeeze, sweep. Okay, how to put out the fire? Inside the room, you are going to respond. So, how many classes of fires? Only one person, no? You tell. Classes of fires. 3 classes. Extinguishing methods are 3. Classes of fires. Who will tell? 4 Huh? classes. Tell. Say what are the... Okay. No, who will tell them? So final question is how to operate this extinguisher? What is the short word?
What is the past? You tell. School. Past student. Yes, past student. ఇక్కడ ఈ ఫైర్ గురించి అనేది నేర్చుకుంటున్నాం. ఇది నేర్చుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎనీబడి? ఒక నిలబడి చెప్పండి అమ్మా. Thank you so much. Give him a clap. Actually, I'm feeling some nervous because ఇక్కడే నేను చదివి ఇప్పుడు ఇక్కడే నేను ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడం నాకు నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ కానీ మా జేసీఐ ఇంకా మా ప్రిన్సిపల్ గారి గురించి చెప్పడానికి అయితే నో వర్డ్స్. వెరీ కైండ్ హార్ట్ పర్సన్. నేర్చుకుంటున్నాం అది ఒకరికి ఎలా యూజ్ అవుతుంది, అసలు మనకి దాని గురించి ఏం అర్థమైంది అవన్నీ చెప్పడానికి మన సార్ ఇక్కడ మనతో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సో మనం అయితే నేర్చుకుంటున్నప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నామో అది తెలుసుకొని కొంచెం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. So we are very happy. First of all, the event is happening in our school campus. We are first of all thankful for JCI team, Rotary Club, Srinivas sir. Sir, all the events, whatever it is happening in the school, from everywhere, wherever the opportunities are coming, we are going to bring in front of you. Giving at free of cost, the robotics, adult tinkering lab, this is all free of cost for the children. These children are learning the things little bit faster. They are completing their assignment works and the rest of works. After finishing that work, they are coming to the lab, they are trying to learn something new and they want to be in different way in their life. So for that, what is the best we can do from our school is to give them an opportunity whenever they want. సో ఎప్పుడు ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము, వాళ్ళు యూటిలైజ్ చేసుకొని చక్కగా చేస్తున్నారు సార్. అండ్ ఇన్ ఎడిషన్ టు దట్, శ్రీనివాస్ సార్ నాకు చాలా ఎలా అంటే 24 hours ఎనీ టైమ్ ఐఎమ్ అవైలబుల్, సార్ ఇస్ అవైలబుల్ ఎనీ టైమ్ టు మీ. కొత్త ఆపర్చునిటీ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు కూడా నో అని చెప్పను సార్. వీఆర్ రెడీ టు డూ, వీ విల్ ఇంప్లిమెంట్ ఇన్ ద స్కూల్. వీఆర్ రెడీ సార్, చిల్డ్రన్ ఆర్ రెడీ. We are ready for any kind of program for the parents. Last time 100 parents we have done the workshop. It is the biggest program. So, last year operator literacy, they are going to get a certificate which is a valid certificate from government of India. And we are going to have jute bag program for the girls session. We are going to try to do some implementation program for them. So these programs, we are sir is going to give permission and allotment for our school in short period of time, and the opportunities whenever we are going to bring it to you, you feel free to talk to anyone. When sir is asking question, after long time, this is the first meeting we are having this much of time. I doesn't hope from next time you will be hesitating. So talk to them.